విషయం ఉన్నదిరా నీకు? ట్రంప్ ఎక్కడికి నుంచి వచ్చిండ్రా? ఎవడ్రా ట్రంప్? ఎక్కడున్నాం రా? తెలంగాణలో ఉన్నాం మనం. బిడ్డ ఏమనుకుంటున్నావు? ట్రంప్ ఎవడ్రా? మోదీ గారు చెప్పిండు కాబట్టి ట్రంప్ పేరు పెడతావా? వాడు కలిపి ఆడ గెలిపించిండు వాడు, వీడేమో వాని పేరు పెడతాడంట. 1,00,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసిండు నిన్న. ఎవరు? ట్రంపా? ట్రంప్ చేసినాడు. ట్రంప్ చేసిన ఫస్ట్ చెక్ ఇమ్మన్ బిడా. ఏడు ఇన్వెస్ట్ చేసిండు, చెక్కులు ఎక్కడ పోతున్నాయి? ఎంత అయితే అయిందో అంత ప్రజలలో పెట్టాలి. ఎంత అయితే ఎన్ని లక్షల కోట్లు వస్తుందో. ఏం చేస్తున్నావు? రూపాయి అనా చెప్పాలి. ఏమి లేదు, అంత గుండు సున్నా మభ్యం అంటారు చూడు. మొత్తం సితారాలు చూపిస్తున్నాడు అంతే. లైట్లు వేసి ఎగ్జిబిషన్ లో మనం పిల్లలకు చూపిస్తాం చూడు, సైన్స్ ఎగ్జిబిషన్, అట్లాంటివి చూపిస్తున్నాడు. అంతకు మించాడు ఏమీ లేదు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల పరిస్థితి ఏంది, ఎట్లా ఉంటదంట మరి? ఎక్కడికక్కడ మొత్తం దాడులు ఇవే కనపడతా ఉన్నాయి, ఏకగ్రీవాలు వేలంపాట్లే కనపడతా ఉన్నాయి. మీరు చూసిండ్రా? మీరు ఏమంటారు? పాకిస్తాన్ పక్కకి ఇంకోటి మొన్న ఒక ఆమెను ఉరికిపించిండ్రు, ఉరిశిక్ష చేసిండ్రు. ఏమన్నది? బంగ్లాదేశ్. అట్లాంటి పరిస్థితి వస్తుంది కాంగ్రెస్ పార్టీకి. ఏమొస్తుంది? తరిమి ప్రజలు చూస్తున్నారు, అందరు చూస్తున్నారు. తెలంగాణలో ఎంత చూడాలో అంత చూస్తున్నారు. ఉరికిపిచ్చి ఆయన లాగానే పాములు తొండలు కాదు, బాంబులు వేసి రైఫిల్ మాస్టర్లు గోళీలు కొట్టుకుంటూ ఉరికిపిస్తారు. ఎందుకంటే అది కాంగ్రెస్ దే కాబట్టి, ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారు కాబట్టి ఉరికిపిచ్చి కొడతారు. ఇప్పుడు 2027 పరిస్థితి ఏంది? ఇప్పుడు రైజింగ్ తెలంగాణ అంటాడు కదా, 2027 పరిస్థితి ఎట్లుంటదంట? 2027 2028 మేమే ఉంటాం. రేవంత్ రెడ్డి కళ్ళల్లో చూసుకుంటున్నావు. మధ్యలో ఉండడో చూడండి. అది 28 పక్కకు పెట్టి ఫ్యూచర్ అంటుండ ఆయన 40 దాకా పోయిండు. నెక్స్ట్ 26 లో ఎవరు ఉంటారో చూడండి.